మనకి వివో Y29 ఈ మొబైల్ని ఈ రోజు మన ఇండియాలో వివో అయితే లాంచ్ చేసింది. 6.68 ఇంచెస్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 4GB ర్యామ్ 128GB వేరియంట్తో స్టార్ట్ అవుతుందన్నమాట. బ్యాటరీ 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్లో మనకి బ్యాక్ సైడ్ ఆరా లైట్ అంటారు కదా, సో మనకి రింగ్ లైట్ లాంటిది, సో దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే అసలు ఈ మధ్యకాలంలో ఈ మొబైల్ ఫోన్స్కి కొన్ని తీసుకొస్తున్నాం మేము బడ్జెట్లో అని చెప్పుకునే మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అందులో రీసెంట్గానే మనం రియల్మీ 14X చూసాం. అందులో కూడా స్టోరేజ్ టైపు eMMC 5.1 ఇచ్చారు. ఈ మొబైల్లో కూడా eMMC 5.1 స్టోరేజ్ టైప్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా ఎప్పుడు స్టోరేజ్ టైప్ ఇది మనకి యూఎఫ్ఎస్లో వచ్చేసి 4.0 దాకా వచ్చేసినాయి. సో అది ఇవ్వాల్సిన అవసరం లేదు, కనీసం యూఎఫ్ఎస్ 2.2 అయినా ఇవ్వాలి. దానివల్ల మనకి కొంచెం ల్యాగ్ తగ్గిద్ది. బట్ వీళ్ళు చూస్తే మాత్రం eMMCతో అయితే తీసుకొచ్చారు. మొబైల్ ప్రైస్ అయితే 13,999 రూపాయలు మొబైల్ ప్రైస్ పెట్టారు. బేస్ వేరియంట్ 4GB 128GB వేరియంట్. బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా ఉన్నాయి. మరి క్యాష్ బ్యాక్ వచ్చేసరికి ఒక 1,500 రూపీస్ అయితే ఇస్తున్నారు. అయినప్పటికీ అనవసరం, వేస్ట్ మొబైల్ అనమాట. అక్కడ ఈ మొబైల్ వీళ్ళు ఎక్కువ ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొస్తారు కాబట్టి సో అక్కడ ఏమైనా సేల్స్ ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి నథింగ్ నుంచి నథింగ్ 2A అలాగే 2A+ ఈ రెండు మొబైల్స్ని లాంచ్ చేసింది కదా. ఇప్పుడు ఈ రెండు మొబైల్స్కి సక్సెసర్గా నథింగ్ 3A అండ్ 3A+ ఈ రెండు మోడల్స్ని అయితే త్వరలో తీసుకురాబోతుంది అనమాట. యాక్చువల్గా నథింగ్ ఫోన్ 3 సంబంధించి ఇంకా మనకి ఏమీ న్యూస్ అయితే స్ట్రాంగ్గా రావట్లేదు. దానికి బిఫోరే మనకి 3A అండ్ 3A+కి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకు వచ్చినాయి. సో ఇందులో మనకి టెలిఫోటో సెన్సార్ అయితే నథింగ్ 3Aకి అయితే ఉండబోతుందంట. ప్లస్ మోడల్కి వచ్చేసరికి పెరిస్కోప్ జూమ్ సెన్సార్ని అయితే వాడబోతున్నారని చెప్పి ఇప్పుడు ఫ్రెష్ న్యూస్ అయితే వస్తుంది. ఇప్పుడు వరకు నథింగ్ తీసుకొచ్చిన మొబైల్ ఫోన్స్లో వీళ్ళు టెలిఫోటో సెన్సార్ని అయితే వాడలేదు. ఫస్ట్ టైం అనమాట ఇది. మనకి 3Aలో 3A+లో వాడబోతున్నారు. ఇప్పుడు వరకు మనకి డ్యూయల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా ఒకటి ఉంటే రెండో కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ని అయితే యూజ్ చేసేవాళ్ళు. సో ఇందులో మాత్రం టెలిఫోటో సెన్సార్ని అయితే తీసుకురాబోతున్నారంట. అలాగే స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 3 ప్రాసెసర్తో మనకి ఈ మొబైల్స్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ప్రాసెసర్ అప్డేట్స్ ఎలా ఉంది, 7 Gen 3 తీసుకొచ్చుంటే బాగుండేది. ఇక అలాగే CMF Phone 1 తెలిసిందే, మంచి సక్సెస్ కూడా సాధించింది. మనకి బడ్జెట్లో చూసుకుంటే మంచి ఫీచర్స్తో అయితే ఆ మొబైల్ వచ్చింది. నేను కూడా చాలా మందికి రికమెండ్ కూడా చేశాను. ఇప్పుడు దాని సక్సెసర్ CMF Phone 2 ఈ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇది మనకి మీడియాటెక్ ప్రాసెసర్తో అయితే రాబోతుంటాయి. ఈ మొబైల్స్ మనకి నెక్స్ట్ ఇయర్ Q1లో వస్తాయని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంకో పక్క నుంచి మనకి ఏప్రిల్ నెలలో లాంచ్ అవ్వచ్చు అని చెప్పేసి మరో న్యూస్ కూడా అయితే ఉంది. ఈ మొబైల్స్ మనకి రావడమే నథింగ్ UI 3.1 బేస్డ్ Android 15తో అయితే అవుట్ ఆఫ్ బాక్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఇయర్ లాంచ్ చేసిన Z Fold 6 అలాగే Z Flip 6తో కంపేర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ వీళ్ళు తీసుకురాబోయే Z Fold 7 అండ్ Z Flip 7 వీటి ప్రొడక్షన్ అనేది తక్కువ ఉండబోతుందంట. అంటే వాటి ప్రొడక్షన్ స్కేల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇంకా డౌన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 30% ఇంకా డౌన్ చేసి వీటి ప్రొడక్షన్ అయితే ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. దీనికి కారణం అయితే ఏమీ లేదు, వీళ్ళు తీసుకొచ్చిన Z Fold 6 అలాగే Flip 6 ఈ రెండు మోడల్స్ వీళ్ళు అనుకున్న స్థాయిలో సేల్స్ లేకపోవడమే అని చెప్పి తెలుస్తుంది. మరి సేల్స్ ఎలా ఉంటాయి చెప్పండి, డిజైన్ పరంగా చేంజెస్ జరగవు, కొన్ని చూసుకుంటే పెద్ద చేంజెస్ లేవు, ప్రైజెస్ చూస్తే మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు Fold 5 వాడిన వాళ్ళు 6 తీసుకోవడానికి రీజన్ కనబడాలి కదా, అంటే మేజర్ రీజన్ కనబడాలి. అలాంటిది ఏదో ఒకటి చూపించుకుంటూ తీసుకొస్తుంటే బెటర్గా ఉంటుంది. మొబైల్ ఫోన్ చూస్తే 1,50,000 అలాగే తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇక అదే కారణం. సో ఈ మొబైల్స్ ఆల్రెడీ మనకి Z Fold 6 Flip 6 వీళ్ళు జూలై నెలలో లాంచ్ చేశారు. సో ఈ 7 సిరీస్ని కూడా మనకి నెక్స్ట్ ఇయర్ జూలై నెలలో లాంచ్ చేస్తారు. ముందు జనవరిలో మనకి S25 సిరీస్ లాంచ్ అవుతాయి కదా, దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు మరి మార్కెట్ని అంచనా వేస్తారేమో చూడాలి. వీళ్ళు మార్కెట్ అయితే కొద్దిగా సన్నగిలుతుంది. వివో మెల్లమెల్లగా వీళ్ళని ఆక్యుపై చేస్తుంది మార్కెట్ని. సో వీళ్ళు జాగ్రత్త పడకపోతే కష్టమే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో రెనో 13 5G 13 సిరీస్ అనుకోవచ్చు. సో ఈ మొబైల్స్ ఆల్రెడీ నవంబర్ నెలలో చైనాలో లాంచ్ చేశారు. ఇప్పుడు గ్లోబల్ లాంచ్కి అయితే సిద్ధం చేశారనమాట. ఆల్రెడీ మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తున్నట్టుగా వీళ్ళు టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఎప్పుడు లాంచ్ చేస్తారనేది అయితే ప్రస్తుతానికి తెలియదు. ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ కూడా బయటకు వచ్చింది. చైనాలో లాంచ్ చేసిన అదే డిజైన్, అంటే అదే మోడల్స్ని మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. Android 15 అండ్ ColorOS 15తో అయితే ఈ మొబైల్స్ రాబోతున్నాయి. సో మేబీ ఇయర్ ఎండింగ్ నాటికి కానీ లేకపోతే జనవరి ఫస్ట్ వీక్లో కానీ లాంచ్ చేయొచ్చు అనుకుంటా. ఇందులో మనకి 80 వాట్ వైర్ ఛార్జింగ్ అలాగే 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే చూడడానికి ఉంటుంది. అలాగే IP69 రేటింగ్ కూడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూస్తే BBK ఎలక్ట్రానిక్స్ IP69ని తెగ ఫోర్స్ చేస్తుందన్నమాట. సో ఈ మొబైల్లో కూడా మనం IP69 అయితే చూస్తాము. ఇక వైర్లెస్ ఛార్జింగ్ అంటే రెనోలో అయినప్పుడు నేను అనుకోవడం ఇవే ఫస్ట్ అనుకుంటా వైర్లెస్ ఛార్జింగ్ని తీసుకురావడం.